హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. క్షణానికి ఆధిక్యాలు మారుతూ ఉత్కంఠను తలపిస్తుంది. హర్యానాలో ప్రస్తుతం ఆధిక్యంలో బీజేపీ ఉంది. 39 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది. ఇక 4 స్థానాల్లో ఐఎన్ఎల్డీ, 6 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. 39 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ 28 స్థానాలు, పీడీపీ 4 స్థానాలు, ఇతరులు 11 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. క్షణానికి ఆధిక్యాలు మారుతూ ఉత్కంఠను తలపిస్తుంది. ఇక హర్యానాలో ప్రస్తుతం ఆధిక్యంలో బీజేపీ ఉంది. ఇక 40 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది, 4 స్థానాల్లో ఐఎన్ఎల్డీ, ఇక 6 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. ఇక 39 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ 28 స్థానాలు, పీడీపీ 4 స్థానాలు, ఇతరులు 11 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు లైవ్ ద్వారా. రాంబాబు, చెప్పండి, మనం హర్యానాలో చూసుకున్నట్టయితే చాలా పార్టీలు కాంగ్రెస్ కి పట్టం కట్టాయి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని పార్టీలు హంగొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ప్రస్తావించారు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇటు కొన్ని రౌండ్ కి ఆధిక్యాలు మారిపోతున్నాయి. కొన్నిసార్లు బీజేపీ ఆధిక్యంలో వస్తుంది, కొన్నిసార్లు కాంగ్రెస్ ఆధిక్యంలో వస్తుంది. మనం చూసుకోవచ్చు స్వల్ప ఓట్లు తేడా, స్వల్ప స్థానాలు తేడాతోనే ఉన్నట్టు రెండు పార్టీలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మరి హంగొచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటారు? వెనెల ఇటీవల జరిగినటువంటి 2 రాష్ట్రాలు, ప్రధానంగా హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఇటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత 3 నెలలకే ఎన్నికలు జరగడంతో ఈ యొక్క 2 రాష్ట్రాలు కూడా ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్కి అయితే ఈ యొక్క రెఫరెండంలా భావించాల్సినటువంటి పరిస్థితి 3 నెలల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో. ఎందుకంటే ఇటు హర్యానాలో కూడా అత్యధిక స్థానాలు ఇటు కాంగ్రెస్, బీజేపీ పార్లమెంట్ స్థానాలు ఇద్దరు సమానంగా ఒక స్థాయిలో గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇటు ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల కాడికి వచ్చేసరికి ఇటు ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి దరిదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినాయి. కానీ ఫలితాలు ఉదయం పోస్టల్ బ్యాలెట్ లెక్కించినప్పుడు ఇటు కాంగ్రెస్కే ఫలితాలు అనుకూలంగా ఉన్న ఆ తర్వాత ఇటు రౌండ్కి అయితే ఫలితాలు మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతానికి ఇటు బీజేపీ లీడ్లో కొనసాగుతున్నది. ఇటు కాంగ్రెస్ పార్టీ 34 స్థానాలతోటి ఇటు 48 స్థానాల నుండి 49 స్థానాల వరకు ఇటు బీజేపీ కొనసాగుతోంది. ఇతర పార్టీలు 4-5 స్థానాల్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఉదయం పోస్టల్ బ్యాలెట్ తర్వాత మొదటి రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండే ఆ తర్వాత 10 గంటలకు లెక్కించినటువంటి రౌండ్స్లో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ వెనకంజలోకి వెళ్ళిపోయింది, బీజేపీ ముందుకు వచ్చేసింది. ఇటు జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్సీపీ తోటి నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకున్నటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు అక్కడ జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దిశగా వెళ్తూ ఉన్నది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటినటువంటి పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి కూడా ఇటు గెలిచేటువంటి అవకాశం కనపడుతుంది. మరొక వైపు ఇటు పీడీపీ ఒంటరిగా చేసింది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ 29 స్థానాల్లో ఇప్పుడు లీడ్లో కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఇటు హర్యానా మాత్రం ఉత్కంఠంగా కొనసాగుతుంది. దేశం మొత్తం కూడా హర్యానా వైపు చూస్తూ ఉన్నది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఇప్పటికే ఇటు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా రౌండ్ ఫలితాలు నువ్వా నేనా అన్నట్టు ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఫలితాలు ఎవరికి ఇటు అనుకూలంగా వస్తాయని చెప్పేసి, ఎవరు గెలుస్తారని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ అనుకోకుండా లీడ్లోకి రావడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఇటు అశోక్ గెహ్లాట్ కానీ, అజయ్ మాకెన్ కానీ తదితర నేతలందరూ కూడా ఢిల్లీ నుండి ఇటు చండీగఢ్కు పంపించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జరిగేటువంటి ఒకవేళ హంగొస్తే పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఇటు ఇండిపెండెంట్గా లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కానీ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటే చేయాలని చెప్పేసి ఇప్పటికే నేతలను కూడా పంపించినటువంటి పరిస్థితి. మరొకవైపు ఇప్పటికే ఇటు జమ్మూ కాశ్మీర్లో మాత్రం 49 స్థానాల్లో ఇటు కాంగ్రెస్ కూటమి, 27 స్థానాల్లో ఇటు బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతరులు పీడీపీ 5 స్థానాల్లో కొనసాగుతుంది. ఇటు హర్యానాలో చూసుకుంటే మాత్రం ఇటు జమ్మూ కాశ్మీర్లో గత ఇటు 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ పార్టీ కూడా ఇటు జమ్మూ ప్రాంతంలో కూడా ఇటు బీజేపీకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. జమ్మూ కాశ్మీర్లో సొంతంగా గెలుస్తామని చెప్పి కూడా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ చివరిగా ఇటు కాంగ్రెస్ పొత్తు ఇటు ఎన్సీపీ అయితే రాంబాబు మనం చూసుకున్నట్టయితే ఇటు హర్యానాలో గనక చూసుకున్నట్టయితే కేవలం 2-3 స్థానాలు లేకపోతే 3-4 స్థానాలు మాత్రమే ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. అయితే రానున్న రౌండ్లో లెక్కింపులో చూసుకున్నట్టయితే చివరికి వచ్చేసరికి స్పష్టమైన ఆధిక్యం కనిపించే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి అందరూ కూడా ఎగ్జిట్ పోల్ చెప్తా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ నేతలు ఇప్పటికి కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ అనుకోకుండా రౌండ్కు ఫలితాలు చేంజ్ కావడంతో దీంతో కొంత ఇప్పటికే కేంద్ర నాయకత్వం కూడా కాంగ్రెస్ నేతలనైతే ఢిల్లీ నుండి ఇటు
చండీగఢ్కు పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ చివరి రౌండ్ ఫలితాల వరకు కాంగ్రెస్ పార్టీ వేచి చూసే దూరంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతాయని, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా ఈ రౌండ్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాత్రం ధీమాను మాత్రం వ్యక్తం చేస్తా ఉన్నాయి. వెన్నెల అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది నేతలు కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ధీమాగా ఉన్నారు. పక్కన మనం చూసుకోవచ్చు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మనం చూసుకున్నట్టయితే కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్యనే ఇటువైపు రైతు చట్టాలే కానీ వినేష్ ఫోగట్ లాంటి వారే కానీ పార్టీలో చేరడం, పోటీ పడడం కూడా మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒక రకంగా హర్యానా విషయంలో ధీమాగా ఉండడానికి ఇదొక కారణం అనుకోవచ్చు అంటారా? ఎస్, తప్పకుండా రైతు వ్యతిరేక చట్టాలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఇటీవలే ఇటు వినేష్ ఫోగట్ లాంటి వాళ్ళు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో కూడా కొంత లాభం జరుగుతుందని చెప్పి భావించారు. కానీ వినేష్ ఫోగట్ ఇప్పుడే అందినటువంటి వార్త, వినేష్ ఫోగట్ కూడా వెనుకంజలో ఉన్నది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి అయితే ఇటు రైతు వ్యతిరేక చట్టాలు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ తీసుకురావడం, గత కొన్నేళ్లుగా ఇటు హర్యానాకు సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు ఢిల్లీ కేంద్రంగా లేకపోతే వివిధ రాష్ట్రాల కేంద్రంగా, సరిహద్దుల కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదని, అదేవిధంగా దాంతోపాటుగా దళారుల రాజ్యమే, ఇటు దాంతోపాటు కార్పొరేట్ వ్యవస్థ ఇందులోకి దూరి రైతు పండించే పంటకు కనీసం మద్దతు ధర లేకుండా చేస్తున్నది. ఇటు వ్యవసాయం దండుగా అనేటువంటి పద్ధతిలో ఇటు రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. దాంతో పాటుగా ఇటు లాఠీ చార్జీలు చేయడం, రైతులను చంపినటువంటి సుమారుగా 700 మంది పైగా రైతులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నిటి కూడా అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతాయని చెప్పేసి భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఖచ్చితంగా అదే అంచనా వేసినాయి. దాంతోపాటుగా ఇటు ప్రచారం కూడా అదే స్థాయిలో జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా గెలుస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేతలు కూడా అదే చెప్తా ఉన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందు చేసేలా ఇప్పుడున్నటువంటి ట్రెండ్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉండడంతో చివరి రౌండ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే వేచి చూసే దూరంలో ఉంది. మొత్తానికైతే ఇటు చేయాల్సినటువంటి ప్రచారాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేకం చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది. అయినా కానీ గతంలో చూసుకుంటే కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చూసుకుంటే కూడా ఎక్కడైతే లక్ష్మీకేర్లో ఎక్కడైతే జరిగిందో అక్కడ ఉన్నటువంటి మంత్రి కుమారుడే స్వయంగా వెహికల్ నడిపి రైతుల మీదకి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ చనిపోయినా కానీ అదే స్థానంలో కూడా బీజేపీ గెలిచినటువంటి పరిస్థితిని మనం చూసాము. అంటే రైతు ఆందోళన కొనసాగుతున్నా కానీ ఓట్లు మాత్రం ఇటు బీజేపీకి పడుతుండటంతో కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి రైతు వ్యతిరేక పార్టీగా ముద్రపడినటువంటి బీజేపీకి కూడా ఓట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి హర్యానాలో కూడా ఇటు రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి టెంట్లు వేసుకొని గత కొన్నేళ్ళుగా ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఇటు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఓటింగ్ ఉంటుందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలు మాత్రం కొంత ఈ కాంగ్రెస్కు మొదటగా అనుకూలంగా ఉన్నా కానీ తర్వాత రౌండ్ మారడంతో బీజేపీ కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నది. రాంబాబు మీరన్నదాని ప్రకారం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే బీజేపీ కొన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కానీ గ్రామీణ విషయానికి వస్తే గనక మనం చూసుకోవచ్చు, గ్రామీణ ప్రాంతపు సంబంధించిన ఓట్లు గనక లెక్కించినట్లయితే అప్పుడు తారుమారయ్యే, అంటే ఇటు కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చి బీజేపీ ఆధిక్యం తగ్గే అవకాశం ఉందంటారా? వెన్నెల తెలంగాణను మనం ఉదాహరణకు తీసుకున్నాం. హైదరాబాద్ మొత్తం కూడా ఉన్నటువంటి స్థానాలు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి కాంగ్రెస్ తన ఆహ్వానం కొనసాగించింది. ఇదే ట్రెండ్ను కూడా ఇటు హర్యానాలో కూడా అదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంది. రైతులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఆందోళనలు చేస్తూ ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ టెంట్ల దగ్గర కూర్చొని ఆందోళన చేస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారం కాలేదని మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే రైతులకు కావాల్సినటువంటి హామీలు ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క పూర్తి స్థాయిలో రౌండ్లు పూర్తి రౌండ్లు లెక్కించేసరికి మాత్రం కాంగ్రెస్కు మెజారిటీగా సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు అంచనాలు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. వెన్నెల అలాగే చూసుకోవచ్చు, ఇటు జమ్మూ కాశ్మీర్ అంశానికి వచ్చేసరికి ఇక జమ్మూ కాశ్మీర్లో అయితే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంది. ఒక రకంగా చూసుకున్నట్టయితే బీజేపీ వైఫల్యానికి ఒకవేళ ఆర్టికల్ 370 కూడా కారణంగా చెప్పుకోవచ్చు అంటారా?
వెన్నెల 370 ఆర్టికల్ అనేది దానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ఇరు పార్టీలు వాడుకున్న కాంగ్రెస్ మాత్రం 370 ఆర్టికల్ను రద్దు చేస్తామని కానీ లేకపోతే ఉంచుతామని కానీ ఎక్కడ చెప్పలేదు. ఎన్సీ మాత్రం రద్దు చేస్తామని చెప్పింది. కానీ కేంద్రంలో అది చట్టం తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటు పార్లమెంట్లో చట్టం చేసేటువంటి అంశంలో ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారే అంతిమంగా ఇటు అధికారంలో ఉంది కాబట్టి అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు. కానీ ఇటు 370 ఆర్టికల్ని అయితే రద్దు చేసి ఎన్నికల్లోకి వెళ్ళినటువంటి బీజేపీకి హిందూ ప్రాబల్య ప్రాంతాల్లో ఓటింగ్ గణనీయంగానే పడినట్టు తెలుస్తూ ఉంది. కానీ రెండు పార్టీలు పొత్తు, ఎందుకంటే గతంలో ఒకటి రెండు స్థానాలు గెలిచినటువంటి బీజేపీ పార్టీ పీడీపీతోనూ పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ అదే పరిస్థితి ఈరోజు ఒంటరిగా వెళ్ళినటువంటి పీడీపీతో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్ళినటువంటి బీజేపీ ఈరోజు 26 స్థానాల్లో ముందంజలో ఉంది. కానీ ఎన్సీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఆ రోజు ఒంటరిగా అంటే వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్సీతో పొత్తు పెట్టుకొని అధికారాన్ని 50 స్థానాల వరకు లీడ్లో ఉంది కాబట్టి మెజారిటీ కూడా మార్కును దాటింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాని కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది, కానీ ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఎందుకంటారు? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ పోటీ చేసినా అది కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టంగానే భావించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు గుజరాత్లో చూసుకున్నాం, ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నాం. ఎక్కడగానే ఆమ్ ఆద్మీ పోటీ చేసిందంటే అది విపక్ష పార్టీల ఓటు బ్యాంకు చెల్లాచెదరైపోవడమే తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకంటే విపక్ష పార్టీలో ఓటు బ్యాంకు చీలిపోతే అధికార పార్టీకి అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఇటు కాంగ్రెస్ పార్టీకి నష్టమే కానీ లాభం అయితే లేదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం తన బలాన్ని అధికంగా అంచనా వేసుకున్నది. ఒకవైపు మరొక వైపు ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో ఆ పార్టీ ఢిల్లీ అధినేత అదేవిధంగా ముఖ్యమంత్రి జైలు అంటే ఊచలు లెక్క పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మనీష్ సిసోడియా లాంటి నేతలు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూరుకుపోవడంతో ఈ యొక్క మచ్చ పడ్డటువంటి నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇటు నష్టం చేకూరినట్టు మనం భావించాలి. దాంతోపాటుగా అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటుగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని చెప్పి ఎన్నికల్లో తేల్చుకుంటామని చెప్పినా కానీ ప్రజలు మాత్రం దీన్ని విశ్వసించినట్టు మాత్రం ఆగపడతలేదు. వెన్నెల మనం చూసుకున్నట్టయితే ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎటువంటి కనీసం కొంచెం కూడా మనం చూసుకోవచ్చు ప్రభావం చూపించలేదు. మనం రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా బీజేపీ కాంగ్రెస్ గానే ప్రజలు భావించాలనుకుంటారా? ప్రధాన పోటీ ఎవరి మధ్య అంటే బీజేపీ కాంగ్రెస్ గానే ప్రజలు భావించాలనుకోవచ్చా? ఎస్, తప్పకుండా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి హవా కొనసాగుతున్నా కానీ అంతిమంగా దేశంలో దేశ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది. గత 50 సంవత్సరాలకు పైగా 60 సంవత్సరాల పైగా ఈ యొక్క దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ తర్వాత బీజేపీ జనతాదళ పార్టీలు కొన్ని ఈ రెండు సార్ల ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా కానీ అటు కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ తను ఇప్పటికి కూడా బలంగానే ఉన్నదని చెప్పేసి, ఎందుకంటే గత 2 పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు 46 స్థానాలు 55 స్థానాలకు పడిపోయినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 100 స్థానాలకు గెలిచినటువంటి దేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో రాహుల్ గాంధీ క్రియాశీలకంగా పనిచేశారు. దీంతో మరొకసారి కూడా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచినటువంటి తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పాగా వేస్తున్నటువంటి పరిస్థితి, దక్షిణాది కంటే కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అత్యధిక సీట్లు గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది మొత్తానికైతే రాష్ట్రంలో దేశంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఎన్నికలు ముందుకెళ్లేటువంటి అవకాశం కనబడతా ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రెసెంట్ అప్డేట్ కూడా చూసుకున్నట్టయితే బీజేపీ కూడా ఇప్పుడు ప్రస్తుతం 49 స్థానాల్లో హర్యానాలో ముందంజలో ఉంది. ఇటు కాంగ్రెస్ చూసుకున్నట్టయితే 34 స్థానాలకు పడిపోయింది. ఈ లెక్కను చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే సర్వే ఫలితాలు చెప్పాయో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అని బలంగా చెప్పాయో వాటి అంచనాలన్నీ తారుమారయ్యాయి అనుకోవచ్చా? ఎస్, మీరు అన్నట్టు ఈ అంచనాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే ప్రస్తుతానికైతే ఈ రౌండ్లలో తారుమారైనట్టే కనపడతా ఉంది. కాబట్టి ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగితే మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారైనట్టే చెప్పుకోవాలి. కానీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓట్లు పూర్తి స్థాయిలో లెక్కించిన తర్వాత దాని తుది ఫలితాలు వెల్లడైన తర్వాత ఆ గ్రామీణ ప్రాంతం రైతులు ఏదైతే ఆందోళన చేస్తూ ఉన్నారో బీజేపీ ప్రభుత్వం మీద, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ మీద, అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి రైతులు కూడా ఈ యొక్క ఎన్నికల్లో తమ ఓటును కాంగ్రెస్కు వేశారా లేకపోతే
ఇకపోతే హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ ఓటర్లందరూ కూడా ఇటు బీజేపీకి వేశారనేది తుది ఫలితాలు వెల్లడే వరకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తే బీజేపీ ముందుకెళ్తా ఉన్నది. రైతులు గ్రామీణ ప్రాంతాల రైతులు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కే కనుక ఓటేసి ఉంటే మాత్రం చివరి వరకైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ఇటు చూసుకున్నట్టయితే హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్లో పోటాపోటీ నెలకొంది. మనం చూసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్లో అయితే స్పష్టమైన మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ విజయ దుందుబీరు మోగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ని దాటి కాంగ్రెస్ ముందుకెళ్ళింది. ఇక హర్యానాలో చూసుకున్నట్టయితే పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఒకసారి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే మరొకసారి బీజేపీ ఆధిక్యంలో ఉంది. అయితే చివరి వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఏ పార్టీకి కూడా ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. ఒకవేళ హంగ్ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా అనేది మాత్రం కొంత సమయం వరకు వేచి చూడాలి. అయితే ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా ఇటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ANN.